ఈ పప్పు ఎవరికైనా తెలుసా? మసూర్ దాల్ పప్పు. ఇది చిన్న పిల్లలకైతే చాలా డైజెస్ట్ ఉంటుంది. మా పిల్లలు చిన్నప్పుడైతే ఈ పప్పు అయితే చేసి పెట్టేదాన్ని. గ్యాస్ ట్రబుల్ గానీ అస్సలుండదు. ఈజీ డైజెస్ట్ గూడా ఉంటుంది. ఇక్కడైతే పప్పు అయితే ఒక కప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని ముందైతే నానబెట్టేసుకోవాలి. అంటే ఈ ప్రాసెస్ చేసే ముందే నానబెట్టేస్తే సరిపోతుంది. మనం కందిపప్పు వేసుకున్నట్టు నానబెట్టాలి, పప్పు కుక్కర్‌లో వేయాలి ఇయన్నీ అవసరం లేదు. ఇది డైరెక్ట్‌గా 10 నిమిషాల్లో అయితే బాయిల్ అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ కూడా. ఇలా ఆయిల్‌లో అయితే తాలింపు గింజలు గూడా వేసేసుకొని, చున్నులపాయ ఫ్లేవర్ బావుంటుంది ఈ పప్పుకి. అండ్ కరివేపాకు గూడా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు గూడా కట్ చేసుకోను. ఇది డైరెక్ట్ తాలింపు అయితేనే బావుంటుంది. సెపరేట్‌గా ఉడికించి అయన్నీ అవసరం లేదు. ఇది డైరెక్ట్ తాలింపే. దీంట్లోనే టమాటా గూడా వేసి ఇవన్నీ మగ్గిచ్చేసుకోవాలి. టమాటాలు గూడా చిన్న సైజు టమాటా ముక్కలైతే కట్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లోనే పసుపు, కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి గూడా వేసేసాం గాబట్టి, కారం గూడా, సాల్టు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని, ఇవన్నీ మగ్గించేసుకోవాలి. మెత్తగా మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత, మనం పప్పు నానబెట్టాం గదా ముందే, అవన్నీ వాటర్ తీసేసి దీంట్లోనే వేసేసేయాలి. ఇది గ్యాస్ ట్రబుల్ అస్సలుండదు. ఈజీ డైజెస్ట్ ఉంటది. ఇది పప్పు మనం చేసుకోవటానికి గూడా తొందరగా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయితుంది. ఈ పప్పు గూడా. గ్యాస్ ట్రబుల్ ఉండదు. గుండె జబ్బులకు కూడా చాలా మంచిది. క్యాన్సర్ ఉన్నా సరే, ఇవన్నీ మంచి డైజెస్ట్ అయితది. మా పిల్లలు చిన్నప్పుడైతే ఈ పప్పే జేసి పెట్టేదాన్ని నేను. మసూర్ దాల్ పప్పు అంటారు, ఎర్రపప్పు అంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు. కందిపప్పు కాకుండా ఇది ఎర్రపప్పు అంటారు. ఇవి గూడా కొంచెం ఏయించుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఫైనల్‌గా అయితే మెత్తగా ఉడికిపోతుంది. 10 నిమిషాలే పడుతుంది. ఎక్కువ టైం కూడా అస్సలు పట్టదు. ఫైనల్‌గా కొత్తిమీర కూడా వేసేసుకొని అంతే ఈ పప్పు. మసూర్ దాల్ పప్పు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.